క్యాంపస్ గురించి మనం అన్నీ చేస్తున్నాం. ఈరోజు మన వీడియో వచ్చేసి మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్ టూర్. అసలు క్యాంపస్లో బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, ఇన్ఫ్రా ఎలా ఉంటుంది, సో గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనం చూద్దాం. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ మనం మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అవుదాం. సో ఇది మెయిన్ గేట్ అండి మనకి. సో మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేసరికి మీకు మెయిన్ గేట్, సో ఇది మీకు రాజ్కోట్ మార్బీ ఆ హైవేలో, అంటే ఆ మెయిన్ లైన్లో ఉంటుందండి. సో ఆ రోడ్లోకి మీకు వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్లో, మార్బీకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో సో మార్వాడి యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎంటర్ అవుతాం. సో ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ సెక్యూరిటీ ఉంటుందండి. సో మీరు క్యాంపస్లోంచి బయటికి వెళ్ళాలన్నా, క్యాంపస్ లోపలికి వెళ్ళాలన్నా వితౌట్ పర్మిషన్స్ అయితే అలౌ చేయరు. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఏమన్నా లీవ్ తీసుకోవాలి లేదా అవుటింగ్కి వెళ్ళాలన్నా కూడా సో విత్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ పర్మిషన్ కంపల్సరీ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్యాంపస్ లోపలికి ఎంటర్ అవుదాం ఎలా ఉంటుంది అనేది. సో మెయిన్ బిల్డింగ్లోకి వెళ్దాం. సో ఇది మెయిన్ బిల్డింగ్ అండి. సో క్యాంపస్ కంప్లీట్గా మీకు ఇన్సైడ్ వ్యూ. సో క్యాంపస్ లోపల ఎలా ఉంటుంది అంటే, సో ఈ ప్లేస్ని మనం స్టూడెంట్స్ ఎప్పుడన్నా లీజర్ పీరియడ్లో వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలన్నా లేదా స్టడీ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ కూర్చొని ప్లెజెంట్గా చూసుకోవచ్చు. ఇది ఇన్సైడ్ క్యాంపస్ లోపల మీరు చూసినట్లయితే చాలా నీట్గా హైజీన్గా ఉంటుంది క్యాంపస్ కూడా. సో ఇక్కడ చూద్దాం. సో ఇది క్లాస్ రూమ్ అండి. క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి చూడండి, మనకి మూవీస్లో చూపించినట్లు. సో ఇది ఒక కార్నర్ క్లాస్ రూమ్, అంటే రౌండ్గా ఉంటుంది, అంటే ఈ స్టేజ్ ఉంటుంది, లెక్చరర్స్కి అది క్లారిటీ కనిపిస్తుంది. అండ్ డిజిటల్ క్లాస్ రూమ్ మీరు చూసినట్లయితే సో ఈ సెంట్రలైజ్డ్ ఏసీ చూడండి, ఇక్కడ ఏసీ క్లాస్ రూమ్ అండ్ డిజిటలైజ్డ్గా ఉంటుంది, అంతా కూడా డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ లాగానే. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ రిసోర్స్ సెంటర్. సో లెర్నింగ్ రిసోర్స్ సెంటర్ నథింగ్ బట్ ఇట్స్ అ లైబ్రరీ. సో లైబ్రరీ చూడండి, ఈ లైబ్రరీకి ఉన్న ఒక రికార్డ్ ఉందండి, ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్. సో ఈ లైబ్రరీ బిగ్గెస్ట్ లైబ్రరీ అండి, 2 floors ఉంటుంది. సో హైజీన్గా స్టూడెంట్స్ ఎవరైనా లైక్ నేర్చుకోవాలన్నా కూడా వాళ్ళ క్యాబిన్ సిస్టమ్ ఉంటుంది, సపరేట్గా కూర్చొని లెర్న్ చేసుకోవచ్చు, సీటింగ్ ఏరియా కావచ్చు. అలానే ర్యాక్స్ కానీ, స్టడీ ర్యాక్స్ కానీ. ఇక్కడ కార్నర్లో మీకు రూమ్ కనిపిస్తుంది కదా, సో అది డిస్కషన్ రూమ్ అంటారు. అంటే లైబ్రరీ అంటేనే సైలెంట్గా ఉండాలని చెప్పేసి మనకు తెలుసు. సో దానికోసం ఎవరైనా స్టూడెంట్స్ ప్రాజెక్ట్ కానీ అలా ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేసుకోవాలంటే ఈ రూమ్స్లో కూర్చొని, ఇక్కడ ఆల్రెడీ చూడండి స్టూడెంట్స్ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. సో ఇది మనకి లైబ్రరీ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సో ఇంజనీరింగ్ వర్క్షాప్ చూడండి. ఒక ఐటీ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అంబియన్స్. గరాజ్ తెలుసుగా మీకు, కంప్లీట్ వెహికల్ మెకానికల్ ఇంజనీర్స్ గరాజెస్ కానీ ఇదంతా కూడా మెకానికల్ వర్క్షాప్ ఉంటుంది, ఇంజనీరింగ్ వర్క్షాప్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ వర్క్షాప్ ఇవన్నీ కూడా ఇక్కడ చేపిస్తుంటారు. సో ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటి, ఐఓఎస్ ల్యాబ్ అండి, యాపిల్ ల్యాబ్ ఉంటుంది ఇక్కడ. సో ఐఓఎస్ ల్యాబ్, సో ఇది కంప్లీట్గా యాపిల్ కంప్యూటర్. ఎవరన్నా యాపిల్కి సంబంధించిన అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా సో దానికి లెర్నింగ్ కానీ ఇదంతా కూడా దీంట్లో ఉంటుంది. ఇది కూడా డిజిటలైజ్డ్ ప్రొజెక్టరైజ్డ్ క్లాస్ రూమ్ ఉంటుంది. అండ్ అక్కడ మీకు ఇన్స్ట్రక్టర్ ఉంటారు. అండ్ ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలన్నా కూడా సో ఈ సిస్టమ్స్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ పీజీ బిల్డింగ్ చూద్దాం. సో ఇది పీజీ బిల్డింగ్ అండి. సో మీరు ఎంటర్ చేసినప్పుడు చూస్తే మెయిన్ బిల్డింగ్ మనం ఇన్నర్ వ్యూ చూసాం, ఇది అవుట్ సైడ్ వ్యూ అండి. సో ఇదంతా కూడా గ్రౌండ్, అంటే ఏమైనా ఈవెంట్స్ జరిగితే సో ఆ ఈవెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కండక్ట్ చేసి ఉంటారు. ఇది మెయిన్ బిల్డింగ్ అండి. సో ఇక్కడ మీరు ఎంటర్ అయితే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోపల ఉంటుంది ఇన్సైడ్లో. అలానే చూడండి ఇదేమో పీజీ బ్లాక్. సో ఈ పీజీ బ్లాక్లోనే మీకు మనకి ఆడిటోరియం ఉంటుంది, అది చూపిస్తాను, ఆడిటోరియం కానీ. అలానే ప్లేస్మెంట్ సెల్ కూడా దీంట్లోనే ఉంటుందండి, అంటే ప్లేస్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు. లెట్స్ సి ఆడిటోరియం. ఈ పీజీ బిల్డింగ్లోనే ఆడిటోరియం ఉంటుందని చెప్పాను కదా, చూడండి ఇది ఒక థియేటర్ మోడల్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో కూర్చొని కూడా మనం వ్యూ చూడవచ్చు. ఇదంతా కూడా ఎంట్రన్స్, స్టేజ్ కానీ ఇదంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది, అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మెస్ చూద్దాం. స్టూడెంట్ మెస్ ఎలా ఉంటుంది చూడండి. మెస్ కూడా చాలా నీట్గా ఉంటుందండి.
సో హ్యూజ్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్, బిల్డింగ్లో ఫ్లోర్ మొత్తం కూడా మెస్కి సంబంధించింది ఉంటుంది. సో దీంట్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ, అలానే నార్త్ ఇండియన్ సపరేట్ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా క్యాఫ్టేరియాలో కొనుక్కోవాలన్నా సపరేట్గా కొనుక్కొని తినొచ్చు. స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి మెస్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ స్పోర్ట్స్ గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే, సో ఎడ్యుకేషన్తో పాటు స్టూడెంట్స్ కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కాబట్టి, సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి హాస్టల్ బిల్డింగ్స్ అండి. సో డి బ్లాక్ కావచ్చు, ఇవన్నీ ఏ బ్లాక్, సి బ్లాక్లు అన్నీ కూడా ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది ఇక్కడ. అలానే మీరు బ్యాక్ సైడ్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి న్యూ బిల్డింగ్స్. అండ్ ఈ స్పోర్ట్స్ గ్రౌండ్స్, సో బాస్కెట్బాల్ కోర్ట్ కావచ్చు, అలానే మీరు చూస్తే చూడండి వాలీబాల్ కోర్ట్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్. సో ఇవి కోర్ట్ అండి. సో క్రికెట్ గ్రౌండ్ కూడా సపరేట్గా ఉంటుంది, చాలా పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ. నెక్స్ట్ హాస్టల్ రూమ్ చూద్దాం. సో హాస్టల్ రూమ్ ఎలా ఉంటుందో, ఇది 4 బెడ్ షేర్ అండి. సో దీంతో పాటు స్టూడెంట్స్ ఒకవేళ వాళ్ళకి లాకర్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ స్టడీ టేబుల్ ఉంటుంది, స్టడీ చైర్, అండ్ చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తుంటారండి. హాస్టల్స్ కూడా క్లీనింగ్ అనేది అంతా కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ స్పోర్ట్స్ పాటు ఫిజికల్ యాక్టివిటీలో జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది క్యాంపస్ లోపల. మనకి చూడండి క్యాంపస్ లోపల మనకి జిమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. స్టూడెంట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఆల్సో ఆఫ్టర్ ద కాలేజ్ టైంలో మనకి జిమ్ ఓపెన్లో ఉంటుంది. సో కోచ్ కూడా అవైలబిలిటీ ఉంటారండి స్టూడెంట్స్కి జిమ్ ట్రైనింగ్ కోసం. సో ఇది మెయిన్ బిల్డింగ్, చెప్పాను కదా మెయిన్ బిల్డింగ్ ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది కంప్లీట్గా. సో ఇక్కడ మనం ఇక్కడ మ్యాచెస్ కానీ ఈవెంట్స్ కానీ అందరూ ఇక్కడ పెడతారు చూడండి. ఎప్పుడైనా మామూలు టైం స్పెండ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుంటారు. సో ఇటువైపు నుంచి మనం వెళ్తే క్యాంటీన్, బ్యాక్ సైడ్ క్యాంటీన్ ఉంటుంది, ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ హాస్టల్స్ ఉంటాయి. ఇది ఫ్రంట్, మీకు ఎంటర్ అవ్వగానే క్యాంపస్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఉంటుంది ఇది. మనం ఇప్పుడు చెప్పిన పీజీ బ్లాక్ ఇది. దాని బ్యాక్ సైడ్ హాస్టల్స్ కావచ్చు, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అంతా కూడా. అటువైపు స్పోర్ట్స్ గ్రౌండ్స్ కూడా మెయిన్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వస్తాయి. అలానే దాంతోపాటు క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ కావచ్చు, క్యాంటీన్స్ కావచ్చు, కెఫ్టేరియాలు అన్నీ కూడా మనకి ఈ మెయిన్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. సో ఇది మనకి క్యాంపస్ టూర్ కంప్లీట్గా యూనివర్సిటీ, మార్వాడి యూనివర్సిటీ గురించి. సో మనం నెక్స్ట్ వీడియోలో ఈ యూనివర్సిటీ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మనం చేద్దాం. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.